ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని. ఇక్కడ ఈ ప్రవచనం ఎందుకు చెప్పారు? వాళ్ళున్న పరిస్థితికి ఇక్కడ ఈ ప్రవచనం చెప్పడానికి గల కారణం ఏంటి? యేసు ప్రభు కోసం ఇక్కడ ఎందుకు చెప్పబడిందంటే, ఇప్పుడు భయపడుతున్న వాళ్ళు ఎవరు? ఏ గోత్రం వాళ్ళు భయపడుతున్నారు? యూదా గోత్రం వాళ్ళు భయపడుతున్నారు. యేసు ప్రభు ఏ గోత్రంలో పుట్టబోతున్నారు? మరి యూదా గోత్రం అనేది లేకుండా యేసు ప్రభు ఎలా పుడతారు? సో అక్కడ ప్రవచింపబడింది ఏంటంటే, దేవుని కుమారుడే ఇక్కడ పుట్టబోతున్నాడు, ఈ గోత్రంలో పుట్టబోతున్నాడు, కాబట్టి మీరు భయపడాల్సింది ఏమీ లేదు అని చెప్తున్నాడు ఆయన. దేవుడు ఎంచుకున్న గోత్రం ఏంటి అంటే, యేసు ప్రభు జన్మకై ఎంచుకున్న గోత్రం యూదా గోత్రం. దీన్నే ఎంచుకున్నారు. యూదా గోత్రం అనేది ఒక విధంగా ఒక రాయల్, ఎందుకంటే దావీదు రాజు, సొలొమోను, వీళ్ళందరిది చరిత్ర ఉంది కాబట్టి ఇది రాజులు ఉన్న గోత్రం. అందుకే ఆయన యూదులకే, ఈ రాజులకే రాజు. సో యేసు ప్రభుని ఈ గోత్రంలో, ఈ రెండే ఉన్న గోత్రాల్లో జన్మించడానికని ప్రవచన చెప్పబడింది. కాబట్టి అక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, మీరు భయపడాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే దేవుని కుమారుడే కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు అని అర్థం. సో ఈ ప్రవచన అందుకోసం అని చెప్పి వారికి చెప్పబడింది. ఈ ప్రవచన చెప్పిన ఎంతకాలం తర్వాత యేసు ప్రభు జన్మించారో తెలుసా? ఐడియా ఉందా? అంచనా ఏంటి అంటే, యెషయా ప్రవక్త ఇది చెప్పినప్పటికీ యేసు ప్రభు పుట్టినప్పటికీ దగ్గర 700 సంవత్సరాలు, 700 నుంచి 750 సంవత్సరాల తర్వాత ఇది ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే, యేసు ప్రభు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, ఆ టైంలో ఉన్న హేరోదు రాజు మరణం పొందాడు కదా, దాన్ని బట్టి అంచనా వేశారు ఈ టైం అనేది 700 నుంచి 750 సంవత్సరాలు ఉంటది అని చెప్పి. సో ఈ ప్రవచన చెప్పబడిన ఎంత కాలం తర్వాత యేసు ప్రభు జన్మించారంటే దగ్గర 700, 750. అంటే ఇంతకాలం కూడా మీకు యూదాకి ఏమి, ఇంత లాంగ్ ప్రొటెక్షన్, యూదాకి ఏమీ అవ్వదు అని చెప్పి ముందే యెషయా ద్వారా చెప్పబడింది, యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడింది. సో ఇక్కడ ఆయన ఎంచుకోవడానికి యూదా గోత్రానికి ఇంకొక సూచన ఏంటి అంటే, యూదా గోత్రం వాళ్ళ సింబల్ అంటే కొంచెం సింహంలా ఉండేదట కూడా. ఇవన్నీ విడిగా దీనికి సంబంధించిన పుస్తకాల్లో చదువుకున్నది, విడిగా సంబంధించిన వేరే వేరే వాటిల్లో ఉన్నది. సో ఇంకా మనం ధ్యానించాలా, ఇంకా ఎందుకు చెప్పారు, ఏం చెప్పారు, అదంతా కూడా చదువుకుంటూ ఉండాలి. దీంట్లో ఏం రాస్తారంటే తర్వాత మీరు చదువుకోండి అధ్యాయం, ఈయన పెరుగు తేనెలు ప్రవహించు, పెరుగు తేనెలు తింటూ పెరుగుతాడని ఉంటది. పెరుగు తేనెలు అంటే ఏంటి? అప్పట్లో అంట పెరుగు తేనె కలిపి తినడం అనేది ఒక వన్ ఆఫ్ ద గొప్ప ఫుడ్ అంట. కానానీయులకి పాలు తేనెలు ఎలాగో అంతే, పాల్లోంచే కదా పెరుగు వస్తుంది. ఇందులో అందుకే ఉంటది పెరుగు తేనె అని ఉంటది. దానికోసం ఇంకా చదవాలా, దానికోసం ఇంకా చదివి ఇంకో రోజు మాట్లాడుతుంది దానికోసం. కానీ ఇప్పుడు చదివిన దాంట్లో నాకు మాట్లాడింది ఏంటి అంటే, నీకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తున్నానో చూడు అని చెప్పి వీళ్ళ ద్వారా ఆయన మాట్లాడాడు. నీకు ఎలాంటి కాపుదల ఉంది అంటే, దేవుని కుమారుడే నీ దగ్గర నుంచి పుట్టబోతున్నప్పుడు నీకు భయం ఎందుకు? నీ గోత్రంలోంచి దేవుని కుమారుడే మనుషు రూపంలో పుట్టబోతున్నప్పుడు నీకు భయం ఎందుకు అని చెప్పి మాట్లాడారు. తర్వాత ఎలాగా ఆ యుద్ధం జరగకుండా ఆగిపోతుందో, ఎలాగా వాళ్ళు భయపడి వెళ్ళిపోతారా అనేది తర్వాత చదువుకోవడం ఉంటది.
సో దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏం చేస్తాడంటే, మనకు అంత దారంతా మూసుకుపోయి ఉన్నప్పటికీ అసలు ఇంపాసిబుల్, అసాధ్యం అది అనుకున్న వాటికి ఆయన సాధ్యం చేసే, సుసాధ్యం చేసే దేవుడు. 10 గోత్రాలు 2 గోత్రాల మీద వచ్చినప్పుడు మామూలుగా ఎవరైనా అయితే 2 గోత్రాల వాళ్ళు ఓడిపోతారు, ఎందుకంటే ఇది చిన్న గోత్రం. కానీ అలా జరగలేదు. అలా జరగకుండా, యుద్ధం అనేది జరగకుండా దేవుడు ఎట్లాగా మార్చేశాడా అనేది అది చూడాలి, అది మీరు చదవాలి తర్వాత. ఉమ్. సో దేవుని క్రియలు ఎలా ఉంటాయి అంటే ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే ఆ గోత్రం నుంచి యేసుప్రభు జన్మించాలి కనుక ఆ గోత్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా ఆయనదే. ఆ గోత్రాన్ని కాపాడుకుని ఎలా కాపాడుకోవాలని కూడా ఆయనకు తెలిసిన దేవుడు, ఆయన ప్లాన్ చేసుకున్న దేవుడు. అదే విధంగా మనల్ని ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకున్నప్పుడు మనల్ని ఎలా కాపాడాలి ఏంటి అనేది ఆయనకు బాగా తెలుసు. చాలా విషయాలు మనకి అర్థం కావు, ఎందుకంటే మనం అంత జ్ఞానవంతులు అనుకుంటాం గానీ మనం ఏది కాదు. దేవుడి జ్ఞానానికి, ఆయన ఆలోచనలు మన ఎవరికి అసలు కనీసం అసలు పొంతన లేదు మనకు, అసలు అందుకోలేము, అంత విడిగా ఉంటాయి. ఎందుకు చేశారా అని మనకు కొన్నేళ్ల తర్వాత అర్థం అవ్వచ్చు మనకు, అంతే. దేవుడి భయభక్తులు కలిగి ఉంటే ఆ జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు న్యాయం చేస్తే అప్పుడు అర్థం అవ్వచ్చు, అంతే. ఇలా ఎందుకు అప్పుడు అయింది, అలా ఎందుకు అయిందని చెప్పి. సో దేవుడు మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని కాపాడే బాధ్యత ఆయనది. మనకున్న పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా అసలు ఈ పరిస్థితుల్లోంచి బయటికి రాలేము. ఇంకా ఇదే పరిస్థితి, ఈ పరిస్థితుల్లోంచి బయటికి రాలేము. అందులోంచి రావడం అనేది అసాధ్యం అని చెప్పి మనకి ఏమవుతుందంటే, మనకు పక్క నుంచి అనిపిస్తుంది. రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ అంతా ఎలా ఉంటదంటే ఇది అస్సలు అవ్వదు, ఇది అస్సలు అయ్యి పనే కాదు ఇది అని చెప్పి ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు, మనకు కనిపించేది ఉంటుంది, ఒక పొర అలా కనిపిస్తూ ఉంటది. కానీ దాన్ని దాటి మనం చూసినప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మనకు ఉండాల. నిన్ను నేను కాపాడుతాను, ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనం దీన్ని దాటి మనం చూడగలిగి ఉండాలి. అవును కదా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా, ఇది ఆయనకి ఎంత అని చెప్పి మనం అటువంటి వారి వల్లే మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అదే విధంగా మనం ఉండాలి, ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. యెషయా ప్రవక్త ద్వారా యేసు ప్రభు జన్మిస్తారు అని ఒక 700 ఏళ్ళు ముందే చెప్పబడింది. ఎందుకు అంటే ఆ గోత్రాన్ని ఆయన కాపాడబోతున్నారని చెప్పడం. ఆయన ఎంచుకున్నాడు కాబట్టి కాపాడే బాధ్యత ఆయనది. సో ఆయన మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన మాటను ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ ఎలా చేసినా ఆయన కాపాడతాడు కదా అని అనుకోవడానికి కూడా లేదు. చేసిన తప్పులకి పర్యవసానాలు ఏవైతే ఉంటుందో దావీదు రాజు కూడా అనిపించాడు. సో అటువంటి వారి వల్లే మనం ఉండాలని అనుకోవట్లేదు ఆయన. ఇప్పుడు దావీదు చేసిన తప్పులైనా, సొలొమోన్ చేసిన తప్పులైనా, ఈ గోత్రంలో ఉన్న వాళ్ళ తప్పులన్నీ బైబిల్లో ఎందుకు లిఖింపబడ్డాయి, బైబిల్లో ఎందుకు రాశారు అంటే వాళ్ళు చేసిన దానికి పర్యవసానాలు ఉన్నాయి. మనం అలా చేయకూడదు, మనం అలా చేయకూడదు అని చెప్పి అవి రాయబడ్డాయి. ఎందుకంటే ఇంత చూసినప్పుడు మనకి ఏంటంటే వాళ్ళకి అప్పటికి ఇంత ఇవి రాసి లేవు. అప్పటికి మనకు అంత ఇచ్చేసాడు ఆయన, అంత రెడీగా ఇచ్చేసినప్పుడు చదివి ఆ జ్ఞానం వాడుకొని పరిశుద్ధాత్మ సహాయంతో మనం అట్లా తప్పులు చేయకుండా దేవుని ఎడల నీతిగా నిజాయితీగా వెంబడించాలి. దేవుణ్ణి వెంబడించినప్పుడు భయభక్తులని నీతిగా చేయాలా, న్యాయంగా చేయాలా. ఇదే ఆయన కోరుకుంటున్నాడు. సో ఆయన ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు. మన కళ్ళ ముందు అస్సలు ఇంక వెళ్లే దారే లేదు, అంతా మూయబడ్డాయి అన్నప్పుడు అక్కడి నుంచే దారి ఉంది అని చూపించగలిగే దేవుడు. అక్కడ హైవే ఉంది, నీకు రోడ్డు కనిపించట్లేదేమో అని చెప్పే దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.